గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక పదాన్ని వాడేవాడు, దుష్ట చతుష్టయం అని చెప్పి. నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, ఆ బీజేపీలు కానివ్వండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5లు కానివ్వండి, వీటన్నిటినీ కలిపి ఒక పేరు పెట్టాడు, దుష్ట చతుష్టయం అని. అంటే రాష్ట్రానికి వీళ్ళు నష్టం తప్ప ఏ లాభం చేయరు, మంచిని ఏ రోజు కూడా ఒప్పుకోరు, చూపించరని చెప్పి ఒక పేరు పెట్టాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే అసలు దుష్ట చతుష్టయం అంతా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసే పనులను ఎదుటివారికి ఆపాదించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ నాడు అధికారాన్ని అడ్డం పెట్టి ఏ ప్రభుత్వం అయినా మారిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ లోకలోకలను బయటకు తీయడం అనేది సాధారణం. జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న లోకలోకలను బయటకు తీయాలని విశ్వ ప్రయత్నం చేసి 4.5 ఏళ్ల పాటు ఏమీ తీయలేక ఈయన అమరావతిలో భూములు అన్నాడు, లేకపోతే ఇంకోటి అన్నాడు, అక్కడ అక్రమం అన్నాడు, ఇక్కడ అక్రమం అన్నాడు. ఎన్నికలకు ముందు 10 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు సంపాదించాడు అన్నాడు. చివరికి ₹1 కూడా నిరూపించాల. ఏదో 100 కోట్లు 150 కోట్లకో స్కిల్ డెవలప్మెంట్లో కేసు అయితే పెట్టగలిగాడు తప్ప నిరూపించాల. కానీ అది చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏం జరగలేదు కాబట్టి నిరూపించలేకపోతే సరే, దాన్ని పక్కన పెడదాం. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరగలేదంటే జరిగిందో లేదో ప్రజల ఎన్నికల్లో తీర్పు ద్వారానే చెప్పారు. ఆల్రెడీ అడ్డంగా దోచుకున్నటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా తాజాగా బయటికి రానే వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఏంటది అంటే వైసీపీ దుష్ట చతుష్టయం చేసినటువంటి అరాచకాల మీద ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అధికార అరాచకం అని చెప్పి, అంటే నాడు అధికారంలో ఉన్నప్పుడు అధికార అరాచకం అని చెప్పి వచ్చింది. 5 ఏళ్ల జగన్ పాలనలో యథేచ్ఛగా ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరుల దోపిడీ. సరే, ఇది అందరికీ తెలిసిన విషయమే. మాడ అడవులను సైతం కొట్టేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నటువంటి వ్యక్తి ఎన్జిటి ఏదైతే ఆంక్షలు విధించిందో ఇసుక తవ్వకాల మీద, దాన్ని ఉల్లంఘించి దాన్ని కళ్ళు గప్పి కలెక్టర్ల చేత తప్పుడు నివేదికలు ఇప్పించి మరి చేయటం కానివ్వండి. గనుల్లో లీజుకి ఎకరం తీసుకుంటేనేమో 10 ఎకరాల్లో దవ్వుకునేవాళ్ళు. అంతేందుకు రుషికొండకు మీకు గవర్నమెంట్ ఎంత అనుమతి ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్జిటి ఎంత అనుమతి ఇచ్చింది, మీరు ఎంత పరిధిలో మీరు దాన్ని తవ్వేశారు. కోర్టు ఆంక్షలు వేసింది కదా, ఎన్జిటి ఆంక్షలు వేసింది కదా. సో ఇవన్నీ ఒక ఉదాహరణలు. చేతులు మారిన 1000 ఎకరాల భూములు, ఇసుక, గనులు, రేషన్లో భారీ అక్రమాలు. నెంబర్ 2 పెద్దిరెడ్డి 1000 కోట్ల అర్చన. సో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో పేరుంది, ఆ వైసీపీలో కూడా నెంబర్ 2గా వెలుగొందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమార్జనలో కూడా బహుశా నెంబర్ 2 ఉంటాడు. 1000 కోట్ల రూపాయల అక్రమార్జన. మీకు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు ఎందుకు తగలబెట్టారు? అప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే అసైన్డ్ భూములు కానివ్వండి, లేదా ఇంకో పట్టాలు కానివ్వండి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారో, ముందుగానే ఫ్రీ హోల్డ్ చేశారో, అవన్నీ బయటకు రాకూడదనే కదా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ని ఫైర్ యాక్సిడెంట్ చేయించింది. అది విచారణలో కూడా అదే కదా బయటపడింది. మదనపల్లిలో ఎప్పుడైతే సబ్ కలెక్టర్ ఆఫీసు ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు కానీ పిఏ కానీ అప్స్కాండ్ అయిపోయారు, కనపట్లేదు. స్టిల్ ఈ రోజు కాదు ఎక్కడ పోలీసులు దొరికినట్టుగా లేరు. మరి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? సో ఇది. ఇక పల్నాడులో పిన్నెల్లి సోదరులు 1000 కోట్ల రూపాయల 1000 కోట్ల అర్జన అంట. పల్నాడులో పిన్నెల్లి సోదరుల సంపాదన 1000 కోట్లు అంట. నాకు తెలిసి ఇది చిన్న మొత్తం అయి ఉంటుంది. 5 ఏళ్లలో 1000 కోట్లు అంటే నాకు తెలిసి చిన్న మొత్తం, ఇంకా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. పిన్నెల్లి సోదరులు అంటే మీకు తెలుసుగా ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి వ్యక్తులు, ఆ కేసులో అరెస్టు కూడా అయినటువంటి వ్యక్తులు పిన్నెల్లి సోదరులు. ఎప్పుడైతే ఓటింగ్ జరుగుతుందో తర్వాత లేటుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇష్యూ. సో వాళ్ళ సంపాదన. ఇక కార్మికుల శ్రమను దోచుకున్న నాడు మంత్రిగా ఉన్నటువంటి శంకర్ నారాయణ. సో ఆ శాఖలో ఉండి ఆ కార్మికుల శ్రమ మొత్తాన్ని, అంటే కార్మికులకు చెందాల్సిన ప్రతిఫలాన్ని మొత్తాన్ని కూడా శంకర్ నారాయణ దోచుకున్నాడు. ఇక రోజా ఇలాకాలో మున్సిపల్ చైర్మన్ పదవికి బేరం ఏదో 40 లక్షలు 30 లక్షలు ఏదో బేరం కుదిరింది. ఫైనల్గా 20 లక్షలకు ఒప్పందం చేసి ఒక 5 లక్షలు 10 లక్షలు కూడా డబ్బులు కూడా ఇచ్చారని చెప్పి వైసీపీకి చెందినటువంటి ఒక మహిళా కార్పొరేటర్ బయటకు వచ్చి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాదు అని రోజా కూడా చెప్పలేదు. స్టిల్ ఈ రోజుకి కాదు అని రోజా కూడా చెప్పలా. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వచ్చి డబ్బులు తీసుకెళ్ళి కానివ్వండి, లేదా వాట్సాప్ చాట్లు కానివ్వండి, అవన్నీ కూడా ఆవిడ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సో అంటే ఇలాకాలోనే ఈ బేరం ఉందంటే దీంతో పాటు తిరుమల దర్శనాల అపవాదం కూడా రోజా మీద ఉంది. ఏంటి, తిరుమల దర్శనాలు చేపిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి గుంపులుగా వెళ్ళి రోజా దర్శనాలు చేయించుకుని సొమ్ములు చేయించుకుందని చెప్పి అదొక ఇది ఉంది. అంటే మొత్తంగా ఏ కోణంలో కనపడితే ఆ కోణంలో దోచుకోవడం వీళ్ళ ఉద్దేశం. ఇక కడప జిల్లా, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో 3500 ఎకరాలు
ఆక్రమణకు గురైందని చెప్పి ఒక వార్త వచ్చింది. మరి అది జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడా లేదా అవినాష్ రెడ్డి దోచుకున్నాడా తెలియాలి. ఎందుకంటే వీళ్ళిద్దరిని కాదని కడప జిల్లాలో ఆ స్థాయిలో దోచుకునే నాయకులు లేరు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నా కడపలో చీమ చిటుకుమన్నా అది జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి తెలియకుండా జరగదు. మరి అది ఎవరు దోచుకున్నారు, ఎంత దోచుకున్నారు అనేది బయటపడాలి. ఇవన్నీ కూడా విచారణలో బయటపడే అంశాలు. ఇక దందాల ద్వారంపూడి 5 ఏళ్లలో అడ్డగోలు అక్రమార్జన, నాటి సీఎం జగన్ అండతో బరితెగింపు, ఎన్నో బెదిరింపులు, దౌర్జన్యాలు, కబ్జాలు, బినామీని అద్దె అడిగినందుకు యజమాని నుంచే 3 కోట్ల రూపాయలు వసూలు. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో అద్దెకిచ్చుంటారు, గోడౌన్లో ఇంకోటో ఇచ్చుంటారు, ఆ అద్దె అడిగాడని చెప్పి అసలు ఆ ఇంటి అద్దె అడిగిన యజమాని నుంచే 3 కోట్ల రూపాయలు వసూలు చేశాడంట ద్వారంపూడి. అంటే దౌర్జన్యానికి పరాకాష్ట ఇది. వాళ్ళ దగ్గర తీసుకున్నారు, సరే మీరు ఎంత అయినా సంపాదించుకోండి, ఆ రెంట్ అనేది ఇవ్వాలి కదా. ఆ రెంట్ అడిగినందుకు నువ్వు మా మనిషిని, నా బినామీనే నువ్వు రెంట్ అడుగుతావా అని చెప్పి 3 కోట్ల రూపాయలు బెదిరించి లాక్కున్నాడో, భయపెట్టి లాక్కున్నాడో, లేదా ఆ రెంట్కి ఇచ్చిన దాన్ని కబ్జా చేస్తామని చెప్పి లాక్కున్నాడో తెలియదు. కానీ 3 కోట్ల రూపాయలు వాళ్ళ నుంచే తిరిగి రివర్స్లో వసూలు చేశాడు. వీళ్ళు చెల్లించాల్సింది పోయి రివర్స్లో వసూలు చేశాడు. మరి ఇది దౌర్జన్యం కాదా, ఇది అక్రమం కాదా? మరి ఇలాంటి వాళ్ళందరినీ మరి ప్రజలు ఆ రోజుల్లో ఎలా ఓట్లేసి గెలిపించారో అర్థం కావట్లా. కాకినాడలో 100 కోట్ల విలువైన హోటల్ స్థలం 12 కోట్లకే సొంత రొయ్యల ఫ్యాక్టరీకి వంతెన. ఇదే ద్వారంపూడి కాకినాడలో 100 కోట్ల విలువైనటువంటి ఒక హోటల్ స్థలాన్ని భయపెట్టి బెదిరించి 12 కోట్లకే సొంతం చేసుకున్నాడు. అసలు నువ్వు అదైనా నేను ఇచ్చినంత నువ్వు తీసుకుంటే కనీసం ఇదైనా వస్తుంది, లేకపోతే రూపాయి కూడా ఇవ్వకుండా నేను స్వాధీనం చేయించుకుంటానని చెప్పి బహుశా ఏమైనా బెదిరించాడేమో తెలియదు. కానీ 100 కోట్లకి 12 కోట్లకి ఏమైనా సంబంధం ఉందో? సరే 100 కోట్లకి 50 కోట్లకి తీసుకున్నాడంటే సగం రేటుకు తీసుకున్నాడు, లేక పోనివ్వనొచ్చు. 10% ఇచ్చి తీసుకున్నాడు, కేవలం 12% 10% ఇచ్చి హోటల్ స్థలం కబ్జా చేసుకున్నాడు అంటే మరి ఇది బరితెగింపు కదా. ఇక ఈయన సొంత రొయ్యల ఫ్యాక్టరీకి ప్రభుత్వ సొమ్ముతో ఒక వంతెన కూడా నిర్మించుకున్నట్టుగా వార్త అయితే వచ్చింది. అందుకనే అంది అధికార అరాచకం వైసీపీ హయాంలో స్వాహాల పర్వం అని చెప్పి అనకాపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతల గుప్పెట్లో ఉన్నటువంటి భూముల వివరాలు, ఫోటోలు కూడా ఈరోజు ఆర్టికల్లో అయితే రావడం జరిగింది. అంటే ఎందుకు ప్రజలు వీళ్ళని ఈ స్థాయిలో తిరస్కరించారంటే వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఆ స్థాయిలో ఉన్నాయి. అందరికీ తెలియకపోవచ్చు, కానీ స్థానిక ప్రజలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక మైనింగ్ జరిగినా, ఇసుక జరిగినా, లేదా భూములు కబ్జా జరిగినా ఆ బాధితులు అనేవాళ్ళు ఉంటారు, లోకల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ స్థాయిలో అవినీతి అక్రమాలు చేశారు కాబట్టే ప్రజలు కనీసం దరిదాపుల్లో కూడా వైసీపీ పార్టీని రానివ్వని పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి అండ లేకుండా వీళ్ళు ఈ స్థాయిలో దోచుకుంటారంటే హైలీ ఇంపాసిబుల్. జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఏ వ్యక్తిని దోచుకోనే కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇసుక విషయమే తీసుకోండి, ఇతరులు దోచుకుంటారని చెప్పి ఇంకా జేపీ వెంచర్స్కి దాన్ని ఇచ్చేసినటువంటి పరిస్థితి. లెక్కర్ తీసుకోండి, ఇతరులు దోచుకుంటారు అని చెప్పి ప్రభుత్వం గుప్పెట్లోనే పెట్టుకుని మొత్తం కమిషన్ రూపంలో తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వేరొకరు సంపాదించుకోవడానికి ఒప్పుకోడు. కానీ ఇలాగ కొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆ అండ చూసుకుని విచ్చలవిడిగా దోచుకున్నారు. అందుకనే వైసీపీ హయాంలోనే అసలు దుష్ట చతుష్టయం ఉంది. టీడీపీ హయాంలో దుష్ట చతుష్టయం ఉందా లేదా అనేది సరే 5 ఏళ్ల తర్వాత ప్రజల తీర్పు అది. నిజంగా టీడీపీ నేతలో లేదా జనసేన నేతలో ఈ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడితే ప్రజలేమి యాక్సెప్ట్ చేయరు, ఖచ్చితంగా దానికి ఆల్టర్నేట్ ఎదుగుతారు. కాకపోతే ఇప్పటి వరకు అయితే పాలన అంతా సజావుగా సాగుతుంది. చిన్న చితక ఆరోపణలు మినహాయించి ఎక్కడా కూడా భారీ ఆరోపణలు లేవు. చంద్రబాబు గారు కూడా యాక్షన్ గట్టిగా తీసుకోమని చెప్పి డైరెక్టర్ కలెక్టర్లకి, ఎస్పీలకి ఆదేశాలు ఇచ్చారు. నాయకులు ఎవరిని కూడా కొన్ని విషయాల్లో ఏలు పెట్టొద్దు, ముఖ్యంగా ఇసుక లాంటి విషయంలో ఏలు పెట్టొద్దని మీటింగ్ పెట్టి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చంద్రబాబు గారు ఆ నాయకుల్ని పకడ్బందీగా కట్టడి చేసి ఒక దారిలో ఉంచారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అది మిస్ అయింది కాబట్టే ఈ స్థాయిలో విచ్చలవిడిగా జరిగింది. మొత్తానికి వీటన్నిటి మీద విచారణ చేస్తే మరిన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది.